Hey guys, welcome back to my channel. This is Anu here. సో మీరు కనుక నా ప్రీవియస్ వ్లాగ్ చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూసేయండి. సో నా ప్రీవియస్ వ్లాగ్లో అయితే నేను ఇండియా టు కెనడా ట్రావెల్ కానీ మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పినా అనమాట. సో ఈ కంటిన్యూషన్ వీడియోలో నేను ప్యాకింగ్ గురించి చెప్తా. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. లవ్ యూ ఆల్. లెట్స్ గో. బేసికలీ ఈ వీడియో అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం అనమాట. ఎవరైతే అబ్రాడ్ మూవ్ అవుతున్నారో ఏ కంట్రీ అయినా కావచ్చు, బేసిక్ నెసెసరీస్ అయితే సేమ్ ఉంటాయి ఎవరికన్నా. సో నేనైతే ఎమిరేట్స్ బుక్ చేసుకున్నాను అనమాట, సేమ్ ప్రీవియస్ వ్లాగ్లో చెప్పినట్టు. సో బేసికలీ ఎమిరేట్స్ 23 kgsది 2 bags అలౌ చేస్తుంది. అండ్ ఇప్పుడు రూల్స్ మార్చినారో ఏమో తెలియదు కానీ 7 kgsలోని ఒక్కటే అలౌ చేస్తుంది అనమాట. సో మనం ఏదైతే చిన్న ఇంకొక సూట్ కేసు ఉంటుందో అది ఓన్లీ 7 kgs ఇస్ అలౌడ్. ఆ ల్యాప్టాప్ బ్యాగ్ ప్లస్ అది 7 kgs అన్నారు. నాకైతే బేసికలీ అక్కడ ఎయిర్పోర్ట్లో ఆఫీసర్ చాలా మంచి ఆయన ఉండే మన హైదరాబాద్లో. ఆయన ముఖం చూసి ఫస్ట్ టైం ట్రావెలా అని చెప్పినాడు. సో నాది ఈజీగా చిన్న సూట్ కేసే 10 kgs దాకా వెళ్ళింది. అండ్ మోర్ ఓవర్ ల్యాప్టాప్ బ్యాగ్ కూడా నాకు చాలా హెవీగానే ఉండే అనమాట. సో ఆయన అలౌ చేసినారు కాబట్టి నాకు లైక్ రెండు కలిపి ఆల్మోస్ట్ 10 kgsకి పైననే వెళ్ళింది. బట్ ఎమిరేట్స్లో ఒప్పుకోవట్లేదు అనమాట. సో మీ ఎయిర్లైన్స్ బట్టి కూడా ఎంత లగేజ్ మీరు తీసుకెళ్ళొచ్చు అన్నది ఉంటుంది అనమాట. సో అదొకసారి చూసుకోండి. థరోలీ చెక్ ద వెబ్సైట్. మీరు ఏ ఎయిర్లైన్స్ అయితే బుక్ చేసుకున్నారో అది ప్రాపర్గా చెక్ చేసి అందులో ఇస్తారు మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడే బేసిక్లీ. సో డోంట్ వరీ, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ టైం కాబట్టి, అంటే ఫస్ట్ టైం మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్గా ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఓకే. కొంతమంది అలౌ చేస్తారు, కొంతమంది చెయ్యరు, చెప్పలేం గైస్. ఇంకా నాకైతే 25 దాకా అలౌ చేసినారు. అండ్ ఆల్సో యాజ్ ఎ సెట్ రెండు కలిపి కూడా 10 కంటే పైన వెళ్ళింది. సో ఇట్లా జరుగుతాయి అన్నమాట. సో మీరు ముందు వెళ్ళడం బెటర్ టు అవాయిడ్ దీస్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్స్. నేనైతే ఇందులో క్లియర్గా డీటెయిల్స్ ఇస్తాను అనమాట. సో ఒక దాంట్లో కంప్లీట్ క్లోదింగ్ వెళ్ళిపోయింది. సెకండ్ దాంట్లో లైక్ కిచెన్ ఐటమ్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, లేకపోతే బేసిక్ నెసెసరీస్, టాయిలెట్రీస్, ఇవన్నీ ఇంకొక 23 kgsలో వెళ్ళిపోయినాయి అనమాట. అండ్ రెస్ట్ ల్యాప్టాప్ బ్యాగ్ ఇంకా 7 kgsలో అఫ్ కోర్స్ ఎలక్ట్రికల్ డివైజెస్ కానీ, మన ఫైల్స్, ఎవ్రీథింగ్ ఇవన్నీ అందులో వెళ్ళిపోతాయి. సో ఇవైతే డీటెయిల్డ్గా అయితే చెప్తాను. అండ్ మోర్ ఓవర్ ఇందులో ప్యాకింగ్ టిప్స్ కానీ నేను ఏ విధంగా ప్యాక్ చేసుకున్నాను అయితే మీకు చూపిస్తాను. అండ్ నేను నా లగేజ్ అయితే ఒకటి క్లాత్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట, ఒకటి కొంచెం హార్డ్ సూట్ కేస్ వస్తుంది కదా అది తీసుకున్నాం. 7 kgsది కూడా హార్డ్ సూట్ కేసే ఉంది. మీరు ఏదైనా చెక్ చేసుకోవాల్సింది దానికి ఇంటర్నేషనల్ గ్యారంటీ ఉండాలి. సో క్లాత్ బ్యాగ్కి హార్డ్ సూట్ కేస్కి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు గాయస్. అంటే ఏది వెయిట్ తక్కువ తీసుకుంటుందో అది చూస్ చేసుకొని తీసుకోండి. బికాజ్ మనకి బ్యాగ్ వెయిటే నియర్లీ 3 to 4 kgs వెళ్ళిపోతాయి. ఏది కొంచెం తక్కువ ఉందో అది తీసుకోండి. నేను కొన్నప్పుడైతే అవి రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉండే. సో ఇదొకటి తీసుకున్నా. ఎందుకంటే క్లాత్ బ్యాగ్లో కొంచెం ఈ లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో చాలా వస్తువులు తోయొచ్చు. చెకింగ్ జరిగేటప్పుడు ముందే వెళ్ళినా అనమాట. సో ప్రాబ్లీ లైన్లో ఒక 6th or 7th ప్లేస్లో ఉండే నేను. సో స్టార్టింగ్ ఏమవుతుందంటే మీకు స్పేస్ ఉంటుంది అనమాట. కొంచెం మీరు వెయిట్ ఎక్కువ పెట్టుకున్నా కూడా దే విల్ అలౌ యూ. సో నాకైతే నా చిన్న సూట్ కేసు కూడా చెక్ ఇన్ చేయమన్నారు. దట్ ఈస్ వై దే అలౌడ్ ఇట్ 10 kgs దాకా ఉన్నా కూడా అలౌ చేసినారు. నేను ఓన్లీ నా ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకున్నా. నా ల్యాప్టాప్ బ్యాగ్తోనే క్యారీ చేసిన నేను మొత్తం. నా చిన్న సూట్ కేసు కూడా నేను చెక్ ఇన్లో వెళ్ళిపోయింది అనమాట. సో కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, మీకు లోపలికి అలౌ చేయరు, చెక్ ఇన్లో వేసేస్తారా అంటే వేసేసిన అనమాట. మిగతా 3 bags నేను చెక్ ఇన్లోకి వెళ్ళిపోయినాయి. అంటే 2 పెద్ద సూట్ కేసెస్ అండ్ ఒక చిన్న సూట్ కేస్, ఈ 3 నేను చెక్ ఇన్లోకి వేసేసిన. ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి. సో మీరు ముందెళ్తే యూ విల్ హ్యావ్ మోర్ అడ్వాంటేజ్. కొంచెం చూసుకోండి లేట్ వెళ్ళకుండా. కొంచెం వెయిట్ ఎక్కువ లైట్ తీసుకుంటారు, స్టూడెంట్సే కదా, వాళ్ళకు కూడా తెలుసు మన బాధలు. గైస్ ప్లీజ్ నా పాత వీడియో కనుక చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూసేయండి, లైక్స్ చేయండి గైస్.
సో యా గైస్, నేను మీకు ఇందాక చెప్పినట్టు ఒక 7 kgsది ఒక 23 kgs బ్యాగ్ రెండు హార్డ్ సూట్ కేస్ తీసుకున్నా, ఒకటి మాత్రం క్లాత్ బ్యాగ్ తీసుకున్నా అనమాట. మన సూట్ కేసెస్ ఏమైనా తీసుకోవచ్చు, మీకు ఎయిర్లైన్స్కి ఇచ్చిన రిక్వైర్మెంట్స్ బట్టి తీసుకోండి, కానీ దానికి వారంటీ ఉండాలి, ఇంటర్నేషనల్ వారంటీ చూసుకోండి, 8 wheels ఉండాలి. అండ్ వీటితో పాటు ఒక ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట. సో ఇక్కడ మనం వీటిలలో మెయిన్గా మనం చూసుకోవాల్సినవి ఏంటంటే ఇంటర్నేషనల్ వారంటీ అయితే పక్కా ఉండాలి. సో దట్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా మనం ఇక్కడ బయట రిపేర్ చేయించుకోవచ్చు అనమాట. అండ్ జిప్స్ అవన్నీ చెక్ చేయించుకోండి. 8 wheels అయితే పక్కా ఉండాలి లగేజ్ ఆపడానికి. సో నేనైతే బేసిక్ నెససరీ ఇన్నర్స్ అయితే ఆల్మోస్ట్ 15 pairs దాకా పెట్టుకున్నా. ఒక హ్యాట్ అండ్ చెవులని కవర్ చేసుకోవడానికి జస్ట్ నెససరీ కోసం, అండ్ ఒక బ్యాగ్ అండ్ ఇన్నర్స్ చెప్పినట్టు 15 pairs దాకా ఉన్నాయి. అండ్ ఒక హ్యాండ్ కర్చీఫ్స్తో ఒక ప్యాక్ పెట్టుకున్నా అనమాట. ఫార్మల్ వేర్ వచ్చేసి ఒక 2 pairs పెట్టుకున్నా. అండ్ ట్రెడిషనల్గా ఒక శారీ అండ్ ఒక నార్మల్ కుర్తీ పెట్టుకున్నాను అనమాట. అండ్ థర్మల్స్కి వచ్చేస్తే 3 pairs ఆఫ్ థర్మల్స్ డెకాథ్లాన్లో తీసుకున్నా, మీరు జాకీలో కూడా తీసుకోవచ్చు. క్యాజువల్ వేర్ వచ్చి ఒక 5 పెట్టుకున్నా అనమాట, నార్మల్ నైట్ ప్యాంట్స్ లాగా. అండ్ ఒక 2-3 కార్డ్ సెట్స్ ఉన్నాయి, అండ్ 5 దాకా ఒక షార్ట్స్ ఉన్నాయి, జస్ట్ ఇంట్లో వేసుకునేవి అవన్నీ. అండ్ క్యాజువల్ టీషర్ట్స్, షర్ట్స్ అవన్నీ కలిపి ఈజీగా ఒక 10 pairs దాకా ఉన్నాయి అనమాట. పార్టీ వేర్ ఒక 5 ఉన్నాయి, హూడీస్ ఒక 2-3 టైప్స్లో ఉన్నాయి. అండ్ షూస్ వచ్చి 3 pairs దాకా తీసుకున్నాను అనమాట బ్రాండ్ ఫ్యాక్టరీ నుంచి. ఒకటేమో క్యాజువల్గా, ఇంకొకటి నార్మల్ స్నీకర్స్, ఇంకోటి కొంచెం పార్ట్ టైమ్స్కి కావాలి అని. 1 piece లాంటి అవుట్ఫిట్స్, ఫ్రాక్స్ ఇవి ఒక 5 pairs దాకా పెట్టుకున్నాను అనమాట, సమ్మర్స్లో వాడుకోవచ్చు అని. నేను అక్కడికి వెళ్ళినప్పుడు సమ్మర్సే నడుస్తుండే, అందుకే అవి ఒక 5 pairs పెట్టుకున్నా. అండ్ 1 or 2 డెనిమ్ జాకెట్స్, ఇంకా ప్యాంట్స్, రెగ్యులర్ ప్యాంట్స్కి వచ్చేసి ఒక 6 pairs దాకా ఉన్నాయన్నమాట. అందులో ఎక్కువ బ్లాకే తీసుకున్నాను నేను, ఇక్కడ పార్ట్ టైమ్స్కి అవే అని. జీన్స్లు కూడా ఈజీగా ఒక 5 pairs దాకా ఉన్నాయి, ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. 2 types ఆఫ్ బెల్ట్స్ తీసుకున్నా. సాక్స్ మాత్రం చాలా తీసుకున్నాను అనమాట నేను, ఎందుకంటే రెగ్యులర్గా వాషింగ్కి వేయలేం కాబట్టి. ఇన్నర్స్ ఇంకా సాక్స్ ఇట్లాంటివి ఈజీగా చాలా, ఇన్నర్స్ అయితే 15 pairs, సాక్స్ కూడా నియర్లీ అంతే వచ్చినాయి అనమాట. అండ్ ఇందాక చెప్పినట్టు షార్ట్స్ అవన్నీ కలిపి, ఇంకా 2 స్వెటర్ టైప్స్వి పెట్టుకున్నా చలాపడానికి. అండ్ నా దగ్గర ఒక జాకెట్ ఉండే అనమాట, అది US నుంచి మా మామయ్య తీసుకొచ్చినాడు అనమాట. ఇంకా క్యూట్స్ చెప్పులు కొనుక్కున్నా నేను, కొంచెం చలి కాపడానికి, చాలా క్యూట్ ఉన్నాయి కదా అని. సో టోటల్ ఇంతే గాయస్, నా ఒక సూట్ కేస్ నిండా ఇవే పట్టినాయి అనమాట. లాస్ట్లో ఇంకొన్ని తీయడం, యాడ్ చేయడం అనేవి కొంచెం జరిగినాయి, బట్ మ్యాక్సిమం అయితే నేనేం తీయలేదు. ఇంకా ప్యాకింగ్ అంటారా, మన వల్ల కాక మా మమ్మీ రంగంలోకి దిగిందనమాట. సో ఇక్కడ మేమైతే వాక్యూమ్ బ్యాగ్స్ వాడుతున్నాం అనమాట. సో ఆ వాక్యూమ్ బ్యాగ్స్ అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాం. అందులో 3 different సైజెస్ వస్తాయి. సో నేనైతే లార్జ్ తీసుకున్నా. నేను అన్ని బట్టలు వాక్యూమ్ బ్యాగ్లో ప్యాక్ చేయలేదు, ఓన్లీ ఏవైతే చాలా బరువు అనిపించినాయి అవి మాత్రమే పెట్టినా. అండ్ మోరోవర్ స్పేస్ ఎక్కువ ఉన్నాయి, అంటే నేను నా చెప్పులు తీసుకున్నా కదా అవి, ఇంకా చాలా బరువు ఉన్న బట్టలు అందులో పెట్టేసి వాక్యూమ్ తీసేసిన అనమాట. సో దట్ ఏమంటాం, స్పేస్ తగ్గుతుంది అని చెప్పి. అన్ని బట్టలు పెట్టుకుంటూ వెళ్తే మొత్తం ఆ బ్యాగ్స్తోనే నిండిపోతుంది. సో దట్స్ వై ఓన్లీ ఏవైతే ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుందో, ఎక్కువ వెయిట్ ఆక్యుపై చేస్తుందో వాటిని మాత్రమే వాక్యూమ్ బ్యాగ్లో వేసినాం అనమాట. అది చాలా హార్డ్ ఉండే, అది చేస్తున్న కొద్దీ చాలా చేతులు కూడా పెయిన్ వచ్చినాయి. కాకపోతే ఇట్ వర్క్డ్. మొత్తం బ్యాగ్ అంతా వాటితోనే పెడితే కొంచెం
ఏమంటాం ఇంకా అన్నీ పెట్టుకోలేమన్నమాట, చాలా వేస్ట్ అయిపోతుంది. సో ఏదైతే అవసరమో వాటికే పెట్టుకోండి గైస్. అండ్ లాస్ట్లో బ్లాంకెట్ యాడ్ చేసిన అనమాట. సెప్టెంబర్ టైంకి కెనడాలో కొంచెం సమ్మరే నడుస్తుండే. సో హెవీ బ్లాంకెట్స్ కానీ లేకపోతే కంఫర్టర్స్ కానీ కెనడాలోనే కొనుక్కుందామని, ప్రస్తుతానికి టైం బీయింగ్ నడవడానికి నేనైతే అదొకటి పెట్టుకున్నాను అనమాట. వెచ్చగానే ఉంది అది చాలా. ఆల్సో చెప్పడం మర్చిపోయినా గైస్, లాస్ట్లో 2 టవల్స్ పెట్టుకోండి. ఒక టర్కీ ఆర్ మీకు కావాలంటే 2 టర్కీ టవల్స్ అండ్ ఒక కాటన్ టవల్ అయితే పక్కా పెట్టుకోండి. హ్యాండ్ కర్చీఫ్స్ పెట్టుకోండి. ఇంకా కిచెన్లో వాడే క్లాత్స్ పెట్టుకోండి, బికాజ్ అవి చాలా అవసరం పడతాయి అన్నమాట. కాటన్ అయినా ఏవైనా పర్లేదు, కానీ కిచెన్లో యూజ్ చేసే టవల్స్ మాత్రం ఒక 3 to 4 pairs అయితే పక్కా పెట్టుకోండి. ఇవి కాక ఇంకా మీకు ఏమైనా బేసిక్ నెసెసరీస్ ఉంటే అవి కూడా పెట్టుకోండి. మీ ఇష్టం, ఇంకా చూసుకోండి. ఇవైతే మినిమం అనమాట. ఇప్పుడు సెకండ్ బ్యాగేజ్కి వస్తే, ఇందులో కిచెన్ ఐటమ్స్ కానీ టాయిలెట్రీస్ కానీ మిగతావన్నీ ఇందులోనే వచ్చేసినాయి. అండ్ షాంపూ బాటిల్స్, ఒక పౌడర్ అండ్ మౌత్ ఫ్రెషనర్, మిగతావన్నీ సంబంధించి హెయిర్కి బాడీకి అన్నీ సంబంధించి ఉన్నాయన్నమాట. ఇంకా రెగ్యులర్ స్టేషనరీ కిచెన్ ఐటమ్స్కి వస్తే కుక్కర్, ప్లేట్స్, బౌల్స్, స్పూన్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకున్నాను అనమాట అక్కడ కనిపించేటట్టు. అండ్ ఇవి వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నవి ఇంట్లో మేమే ప్యాక్ చేసుకున్నాం అనమాట, పేపర్స్లో అట్లా. ఈ విధంగా మీరు కూడా ఇట్లా ట్రై చేయవచ్చు. లేకపోతే మనం బయటికి వెళ్ళి పికిల్స్ ప్యాక్ చేసే వాళ్ళు కూడా నీట్గానే ప్యాక్ చేస్తారనమాట. సో ఏదైనా చూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. కానీ వాళ్ళంటే 3 layers వేస్తారు కదా, ఇంకా ప్లేస్ కానీ వెయిట్ కానీ ఎక్స్ట్రా ఆక్యుపై చేస్తుంది అని చెప్పి మేమే ఇందులో చేసుకున్నాం అనమాట. మమ్మీ చాలా ఎక్సైటెడ్ ఉండే అనమాట ప్యాకింగ్ అప్పుడు. సో తన వాయిస్తో ఒక చిన్న క్లిప్పింగ్ పెట్టుకున్నా. అది కాకుండా ఇంకా ప్యాకింగ్ అంత ప్రాసెస్ అయితే ఇంకెక్కడ స్పేస్ దొరికితే అక్కడ పెట్టేయడం అనమాట. కుక్కర్లో అన్ని పొడిలు అవన్నీ దూర్చేసినాం. ఇంకా నేనైతే ఫుడ్ చాలా పెట్టుకున్నాను అనమాట. ఈ బ్యాగ్లో ఎక్కువ వరకు నా ఫుడ్డే వెళ్ళిపోయినాయి. నేను మిగతా వాటికంటే ఎక్కువ ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన. చాలా తీసుకొచ్చుకున్నాను అనమాట, బికాస్ ఇక్కడ చాలా మంత్స్కి సరిపడేటట్టు అన్నీ తెచ్చుకున్న, పొడిలు, కారం కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్. ఒక గ్లాస్, 2 చిన్న బౌల్స్, ఇంకా ఒక స్టోరేజ్ బాక్స్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా స్టోరేజ్ కంటైనర్స్ కూడా 3-4 ఉన్నాయి. ఇంకొక చిన్న ఉప్పు స్టోరేజ్ది పెట్టుకున్నా అండ్ ఆయిల్ బ్రషెస్ పెట్టుకున్నా. ఒక ప్లాస్టిక్ ప్లేట్ తీసుకున్నా అనమాట. ఒక 3 స్టోరేజ్ బాక్సెస్ పెట్టుకున్నా అనమాట, ఉప్పుకి, కారంకి, పసుపుకి అన్నట్టు. ఇవి నేను డిమార్ట్ నుంచి తీసుకున్నా. అండ్ నార్మల్ ఒక బ్రష్ పెట్టుకున్నా అనమాట, ఇక్కడ ఎమర్జెన్సీకి ఏమన్నా వాష్ చేసుకోవడానికన్నా. ఇంకా నార్మల్ బిందీస్ పెట్టుకున్నాం.
ఇంకొక బాక్స్ ఫుల్ ఆఫ్ క్లిప్స్ పెట్టుకున్నా అనమాట. సో ఇక్కడ దొరకవన్నమాట. అండ్ 3 స్టీల్ కంటైనర్స్ పెట్టుకున్నా అనమాట. ఎప్పుడన్నా ఏమైనా అవసరం వస్తే చిన్నగా స్టోరేజ్ కింద వాడుకోవడానికి. 5 to 6 క్లచెస్ పెట్టుకున్నా, సైడ్ క్లిప్స్ పెట్టుకున్నా, పెన్స్ పెట్టుకున్నా, రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ పెట్టుకున్నా అనమాట. సో ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నా మొత్తం. అండ్ స్పైసెస్ బాక్స్ ఒకటి పెట్టుకున్నా అనమాట. టూత్ పేస్ట్ అయితే పెట్టుకున్నా, టూత్ బ్రషెస్ పెట్టుకున్నా అనమాట. ఇక్కడ కొంచెం అవి కాస్ట్లీ అన్నారు అని చెప్పి, ఇంకా నా సన్ స్క్రీన్స్ కానీ, పౌడర్స్ కానీ, నా సీరమ్స్ కానీ ఇవి అన్నీ పెట్టుకున్నా అనమాట. ఒక సిజర్స్ పెట్టుకున్నా, ఇంకా ఇయర్ బడ్స్ ఒకటి పెట్టుకున్నా, ఇయర్ క్లీనింగ్ బడ్స్ అవి. సో లిక్విడ్ ఐటమ్స్ ఉన్న అన్నిటికీ ఈ విధంగా టేప్ వేసుకొని పెట్టుకోవాలన్నమాట, లీకేజ్ అవ్వకుండా. ఇక్కడ కెనడాలో స్కిన్ కేర్ చాలా కాస్ట్లీ అన్నారనమాట. అందుకే నేను అక్కడి నుంచి 3 to 4 బాక్సెస్ తెచ్చుకున్నాను అనమాట డైరెక్ట్గా. నేనైతే ఒక ప్యాక్ ఆఫ్ క్లిప్స్ పెట్టుకున్నాను అనమాట, అవసరం వస్తుందేమో అని. అండ్ ఒక ప్యాక్ ఆఫ్ రేజర్స్ పెట్టుకున్నాను అనమాట. పట్కార్ ఒకటి, పీలర్ ఒకటి, ఇంకా చపాతీ చేసుకునేవి 2 స్పూన్స్, 2 ఫోక్స్ లాగా పెట్టుకున్నాను అనమాట నేను. ఈవెన్ షాప్ ఐటమ్స్ అన్నిటికీ కూడా టేప్ వేసుకున్నాను నేను. అండ్ లేవబోట గర్ల్ వాళ్ళది బాడీ మిస్ట్ ఒకటి పెట్టుకున్నాను అనమాట. సేమ్ అది కూడా వ్రాప్ చేసుకున్నా, లీకేజ్ ఏం అవ్వకుండా. అండ్ నేను టోటల్గా 2 స్లిప్పర్స్ టైప్స్ పెట్టుకున్నా అనమాట. ఫ్లిప్ ఫ్లాప్స్ పెట్టుకున్నా, ఇంకొకటి ఒక హీల్స్ పెట్టుకున్నా, టోటల్ 3 షూస్. అండ్ అవి వెనకుండే బ్లూ చెప్పులు కూడా పెట్టుకున్నా అనమాట. అండ్ నేనైతే ఒక పేర్ ఆఫ్ బెడ్షీట్ అండ్ పిల్లో కవర్స్ పెట్టుకున్నా అనమాట. నా సజెషన్ అయితే మీరు 2 తెచ్చుకోండి, బికాస్ అది వాషింగ్కి వేసినప్పుడు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. మనం రెగ్యులర్గా వాషింగ్కి వేయలేము, చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి. సో 2 pairs పెట్టుకోండి గైస్, బెడ్షీట్ అండ్ పిల్లో కవర్స్. All the best guys to all the students who are coming. I know it is so hard being an international student. Be prepared for it. I know you guys are already strong enough. And all the best. మీ జర్నీలో ఎట్లాంటి సిచ్యువేషన్స్, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావద్దనే కోరుకుంటున్నా. అండ్ హ్యాపీ జర్నీ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. Guys, thanks for watching. Keep supporting me like this. Bye guys. See you in the next vlog.